ఓకే ఓకే యా అయితే ఇప్పుడు ఆర్ కృష్ణ గారు ఒక మాట చెప్పండి నాకు. ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు 4 వారాలు కూడా కాదు, 6 వారాలు, 4 వారాలు గవర్నమెంట్, ఇంకో 2 వారాలు రెస్పాండెంట్స్ వాళ్ళు రిజైన్ ఇవ్వాలి. 6 వారాల తర్వాత కేసు విచారణ. 6 వారాలు అంటే నవంబర్ 25 అవుతుంది. ఇప్పుడు 2 ఆప్షన్స్ ఉన్నాయి. హైకోర్టు సుప్రీంకోర్టుకి వెళ్ళి స్టే వెకేట్ చేయించాలి, లేదా 6 వారాల తర్వాత రెగ్యులర్ హియరింగ్ జరిగి దీని జడ్జిమెంట్ రావాలంటే కనీసం 3-4 నెలలు అయితే పడుతుంది. మీ అందరు 30 మంది పిటిషన్ల ఆర్గ్యుమెంట్ వినాలంటేనే కనీసం 3-4 రోజులు పడుతుంది. అది విన్న తర్వాత మళ్ళీ జడ్జిమెంట్ రిజర్వ్ చేస్తారు. రిజర్వ్ చేసి పూర్తి జడ్జిమెంట్ ఇవ్వాలంటే 3 నెలలకు ఇవ్వచ్చు, 6 నెలలకు ఇవ్వచ్చు, అది ఇవ్వచ్చు. అప్పటి వరకు ఎలక్షన్ జరపకుండా ఉండాలా, లేదా రేవంత్ రెడ్డి గతంలో చెప్పారు ఏంటంటే పార్టీ పరంగా మేము 42% రిజర్వేషన్స్ ఇస్తామన్నారు. లేదు లేదు లేదు, ఇప్పుడు అట్లా కూడా జరపడానికి వీలు లేదు. దానికి ఒప్పుకున్నాను. మాకు బిచ్చం వద్దు, హక్కు కావాలి, రాజ్యాంగబద్ధమైన హక్కు కావాలి మాకు. సో ఇప్పుడు బీసీ రిజర్వేషన్స్ వచ్చేంత వరకు ఎన్నిక జరపొద్దు, 42% జరపొద్దు. ఒకవేళ మరి ప్రభుత్వం ఆ విధంగా నిర్ణయం తీసుకుంటే జరపాలని నిర్ణయం తీసుకునే వీలే లేదు. కోర్టే స్వయాన 6 వారాలు మీరే చెప్తున్నారు. 6 వారాలు అన్నాక ఎట్లా నిర్ణయం తీసుకుంటారు వాళ్ళు? అంటే 50% రిజర్వేషన్స్ తో రిజర్వేషన్లు 50% లోపే, బీసీలకు 42% కాకుండా 25% వాయిదా వేయమని చెప్పి కోర్టు చెప్పింది. ఓకే, ఎన్నికలు 6 వారాలు వాయిదా వేయమని కోర్టు చెప్పినాక ఈ ఎన్నికలు జరిపే ప్రసక్తే లేదు. అంటే ఇప్పుడు కోర్టు స్టే ఇచ్చింది జియో నెంబర్ 9 మీద, అంతే కదా, ఎన్నికలు జరపొద్దని ఏమనలే కదా. అవును, ఎన్నికల మీదే కదా తీర్పు. స్టే జియో నెంబర్ 9 మీద ఇచ్చిందని నేను అనుకుంటా, ఎన్నికల మీద కాదు. శరత్ గారు కూడా ఉన్నారు మనతో పాటు, సీనియర్ అడ్వకేట్ శరత్ గారు. ఆర్ కృష్ణ గారు అంటారు ఎన్నికల మీద స్టే ఇచ్చిందంటారు. ఎన్నికల మీద జియో నెంబర్ 9 మీద? జియో ఎంఎస్ నెంబర్ 9 మీద ఇచ్చినారు. అంటే గతంలో ఏవైతే రిజర్వేషన్లు ఉండేనో ఆ రిజర్వేషన్ల ప్రకారంగా ఎన్నికలకు పోయేటువంటి వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. జియోఎంఎస్ నెంబర్ 9 ద్వారానే ఏదైతే సుప్రీంకోర్టు విధించిన క్యాప్ 50% దాటి ఉన్నది కాబట్టి దాన్ని ఎక్కువగా చేయొద్దు అని కొన్ని కుల సంఘాల వాళ్ళు హైకోర్టుకు వచ్చినారు. కాబట్టి ఆ ఎక్కువగా ఎడిషనల్ గా ఇచ్చిన దాని మీదనే స్టే ఉంది. ఒకవేళ యథాతథంగా కనుక ఒకవేళ ముఖ్యమంత్రి పంతానికి పోయి ఇప్పుడు ఏదైతే కోర్టు లిటిగేషన్ ఇట్లా పంతానికి పోయి చేసినాడో అదే రకంగా రేపు ఎన్నికలకు కూడా ఇప్పుడే వెళ్ళిపోతానంటే దానికి ప్రతిబంధకం అయితే ఏం లేదండి. ఓకే, ఇప్పుడు ఎన్నికలు వెళ్ళడానికి ప్రతిబంధం ఏం లేదు? లేదు. అంటే ఏంది 50% లోపుతో వెళ్తే ప్రతిబంధం లేదు, అంతే. సో ఆర్ కృష్ణ గారు ఇప్పుడు సరే, ఇప్పుడు ప్రభుత్వం కాకుండా మీరు ఛాలెంజ్ చేసే అవకాశం ఉందా దీన్ని ఇప్పుడు సుప్రీంకోర్టులో ఈ స్టేను వెకేట్ చేయించేందుకు? అంటే మేము దీన్ని టోటల్ గా గవర్నమెంట్ తోటి పోరాడేది ఒకటే, మాకు 42% ఇవ్వాలి లేదా జనాభా ప్రకారం ఇవ్వాలి. దానికి ఇది డెమోక్రసీ. రెండవది, ఇక్కడ పొలిటికల్ రిజర్వేషన్స్ కు క్యాప్ పెట్టడంలో ఎలాంటి హేతుబద్ధమైన రీజనబుల్ గ్రౌండ్ లేదు. ఆర్గ్యుమెంట్ నిన్న అభిషేక్ మను సింఘ్వి చెప్పారు, అడ్వకేట్ జనరల్ కూడా చెప్పారు, కానీ దాంతో మరి ఏకీభవించినట్టు అనిపించలేదు. అంటే వాళ్ళు ఏకీభవించకుండా అది కరెక్ట్ ఆర్గ్యుమెంట్. ఆ పాయింట్ మేము అన్ని అడ్వకేట్లకు ఇచ్చాము, అందరికి ఇచ్చాము. ఇది పొలిటికల్ రిజర్వేషన్లకు మెరిట్ లేదు అక్కడ. సరే, డెమోక్రసీ లోపల ఎవరి జనాభా ప్రకారం వాళ్ళకి ఇవ్వాలి. ఒకటి, ఇక్కడ విద్యా ఉద్యోగాలలో క్యాప్ విధించడానికి కొద్దిగా రీజన్ ఉన్ననుకుందాం. ఆ రీజన్ ఏది మెరిట్ దెబ్బతింటది. 50% ఇప్పుడు డాక్టర్ల లోపల, ఇంజనీర్ల లోపల, సైంటిస్ట్ లోపల, లేదా పెద్ద ఉద్యోగాలు ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ఉద్యోగాల్లో సమర్థత మెరిట్ ఉండాలి అనేది ఒక అభిప్రాయం. దానికి ఒక హేతుబద్ధమైన ఒక రీజన్ కారణం ఉంది. పొలిటికల్ రిజర్వేషన్ కు క్యాప్ ఎందుకు పెట్టాలి? ఇక్కడ సంతకం రానోళ్ళు కూడా చీఫ్ మినిస్టర్ రాయరు. చీఫ్ మినిస్టర్లే కాదు, మంత్రులు అయ్యిండు, ఎమ్మెల్యేలు అయ్యిండు, ఎంపీలు అయ్యారు. దీనికి క్యాప్ పెట్టడం అనేది కాదు డెమోక్రసీ. డెమోక్రసీలో ఒక ఎవరి జనాభా ప్రకారం వాళ్ళకి వాటా ఉండాలి. అది ఎందుకంటే మనది ఒక కాంప్లికేటెడ్ సొసైటీ, క్యాస్ట్ బేస్డ్ సొసైటీ. ఈ క్యాస్ట్ ద్వారానే సమాజంలో ఈ పేద కులాలకు గౌరవం లేదు, తక్కువ సోషల్ స్టిగ్మా ఉందనేది ఒక అభిప్రాయం. ఈ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ పోవాలంటే ఈ కులాలకు అధికారం రావాలి.
అధికారం ద్వారా మాత్రమే, ఎకనామిక్ ద్వారా కాదు. అధికారం ద్వారా ఈ కులాల గౌరవం పెరుగుతుంది, ఈ కులాల రిప్రజెంటేషన్ పెరుగుతుంది అనేది ఈ రిజర్వేషన్ యొక్క మూల సిద్ధాంతం. అందుకోసం రిజర్వేషన్ పావర్టీ ఎలివేషన్ స్కీమ్ కాదు ఇది. అయితే రిజర్వేషన్ ఒకటి మీరు అన్నట్టు ఎమ్మెల్యేలు ఎంపీలు రిప్రజెంటేషన్ లేదు బీసీలు, బట్ లోకల్ బాడీస్ లో ఆల్రెడీ 50% దాటి ఉంది అంటారు. 42 కాదు 50% ఉంది అంటారు 18% ఉన్నారు వాళ్ళు. లోకల్ బాడీస్ లో 50% ఉన్నారు అంటారు. తెలంగాణ రాష్ట్రంలో కేవలం 18% ఉన్నారు భరత్ గారు. అది మీరు చెప్పేది ఎమ్మెల్యేల విషయంలో, లోకల్ బాడీస్ లో ఉన్నారు కదా 18 మంది ఎమ్మెల్యే గారు 18% ఉన్నారు. అది నేను చెప్పేది 18% ఎమ్మెల్యేల్లో, బట్ లోకల్ బాడీస్ లో 50% రిప్రజెంటేషన్ ఆల్రెడీ ఉంది అంటున్నారు కదా బీసీలో. తగ్గిపోయిందండి. ఏపీటీసీ జడ్పీటీసీ లో కూడా సరైన ప్రాతినిధ్యం లేదు. ఏదో వాదన కోసం ఉన్నది అని భరత్ గారు చెప్తారు లాస్ట్ టైం కానీ ఏదైతే 23% రిజర్వేషన్ తోటి ఎలక్షన్ జరిగిందో దాని వల్ల కొన్ని ప్రాంతాల్లో ఎస్సీ ఎస్టీలు ఉండడం వల్ల కేవలం ఇలా 18% ఉన్నది బలహీన వర్గాల వాటా ఇక్కడ. ఓకే 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 సో ఆర్ కృష్ణ గారు, ఇప్పుడు మరి ఏంటి, ఇప్పుడు కొద్దిసేపటి క్రితం పొన్నం మరి కోర్టు దగ్గర 3 మంత్రులు మాట్లాడారు, మేము చర్చిస్తామని. పొన్నం ప్రభాకర్ స్టేట్మెంట్ వచ్చింది, హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు కాపీ అందిన తర్వాత చట్టపరంగా న్యాయపరంగా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం. ఆయనే బీసీ వెల్ఫేర్ మినిస్టర్ కాబట్టి ప్రభుత్వం తరఫున బలమైన వాదనలు వినిపించడం జరిగింది. ప్రభుత్వం కుల సర్వే నిర్వహించి డెడికేటెడ్ కమిషన్ వేసి సబ్ కమిటీకి వేసి కేబినెట్ ఆమోదించి శాసనసభలో చట్టం చేసి గవర్నర్ గారికి పంపడం జరిగింది. 2018 పంచాయతీరాజ్ చట్ట సవరణ చేశాం. స్థానిక సంస్థల ఎన్నికల జరగకపోవడం వల్ల కేంద్రం నుండి రావాల్సిన నిధులు రావడం లేదు. ఇది నోట్ డౌన్ చేయండి. హైకోర్టు స్టే విధిస్తుందని అనుకోలేదు. బీసీలకు 42% రిజర్వేషన్లు కట్టుబడి ఉన్నాం. సామాజిక న్యాయానికి ఛాంపియన్ కాంగ్రెస్. బీఆర్ఎస్ బీజేపీలు హైకోర్టులో ఎందుకు ఇంప్లీడ్ కాలేదో జవాబు చెప్పాలన్నారు. తర్వాత ఇప్పుడు ఒక పాయింట్, హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు కాపీ అందిన తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. అదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరపకపోవడం వల్ల కేంద్రం నుండి నిధులు రావడం లేదన్నారు. సో ఇప్పుడు ఆల్రెడీ 20 నెలలుగా నిధులు ఆగిపోయినాయి. 6 నెలల కంటే ఎక్కువ డేట్ ఉంటే కనుక ఎలక్షన్ జరపదు. కాబట్టి మరి ఈ నిధులు ఆగిపోయినాయని చెప్పి ఎలక్షన్ కండక్ట్ చేస్తే 50% గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేసినట్టుగానే. ఇప్పుడు కోర్టు ఏదైతే ఉందో మధ్యంతర ఉత్తర్వులు అది వస్తేనే డీటెయిల్ గా తెలుస్తాయి. దీని మీద ఇప్పుడు శరత్ చెప్పాడు. ఆ శరత్ చెప్పిందన్న కూడా ఏమన్నా, ఎందుకంటే ఆయన ప్రముఖ అడ్వకేట్ కాబట్టి అది జీవో మీద ఉందా టోటల్ ఎన్నికల మీద ఉందా చూడాలి. దాని మీద జీవో అనేది ఒక బీసీ రిజర్వేషన్లకు సంబంధించి, ఎన్నికల వాయిదా అనేది నోటిఫికేషన్ సంబంధించి, కాబట్టి కొద్దిగా కన్ఫ్యూజ్ ఉంది అక్కడ. మీరు కోర్టు హాల్లో ఉన్నారు కదా, అప్పుడు కోర్టు హాల్లో ఉన్నట్టున్నారు లేరా? ఉన్నారు. ఇప్పుడు కోర్టు ఆర్డర్లన్నీ ఎట్లుంటాయి, కన్ఫ్యూజన్ ఉంటాయి. కన్ఫ్యూజన్ రిటర్న్ లో బయటకు వస్తేనే దాన్ని మొత్తం పూర్వ వివరంగా తెలుస్తాయి. అందుకే అది రిటర్న్ గా బయటకు వస్తే క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే. సో మొత్తానికి ఇప్పుడు మీరైతే మరి మీ తరపున సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తారా? మేము తప్పనిసరి ప్రజా పోరాటాలు తప్పవు ఇక. అంటే ఎందుకంటే ఇప్పుడు స్టే వెకేట్ చేయమని సుప్రీంకోర్టు కూడా అడగొచ్చు కదా, ఆ ఆప్షన్ ఉంది, మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది కాబట్టి. అదే ఉన్నాయి. మేము అంతా మాట్లాడి ఈ సంఘాలలో మాట్లాడి దాని మీద భవిష్యత్ కార్యక్రమం నిర్వహిస్తాం. ఓకే ఓకే. సో మరో మంత్రి వాకిట్ శ్రీయర్ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. బీసీలకు రిజర్వేషన్ అమలు కాకుండా నోటి కాడి ముద్ద లాక్కునే ప్రయత్నం చేశారు. బీసీ రిజర్వేషన్లకు ఎవరు అడ్డుపడుతున్నారో యావత్తు తెలంగాణ ఆలోచన చేయాలి. ఎంపెరికల్ డాటా ఉన్నా స్టే విధించి బీసీల నోటి కార్డు నుంచి ముద్దలాగే ప్రయత్నం చేయడం శోచనీయం. 42% రిజర్వేషన్లు బీసీలకు ఇస్తాం, ఆ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని చెప్పారు. సో మనతో పాటు తాడూరు శ్రీనివాస్ గారు జాయిన్ అయ్యారు, అట్లాగే చరణ్ కౌశిక్ గారు కూడా జాయిన్ అయ్యారు.